వాతావరణం చల్లగా ఉండటం వల్లో ఏంటో కానీ మా పిల్లలకైతే చికెన్ తినాలనిపించింది. మమ్మీ మాకైతే చికెన్ కావాలి అని అడిగారు. సరే నాన్న డాడీకి అయితే ఫోన్ చేయండి, మరి డాడీ వచ్చేటప్పుడు తెస్తారని చెప్పాను. వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేశారు. వాళ్ళ డాడీ కూడా పెందలాడి షాప్ కట్టేసుకొని వర్షం పడుతుందని వచ్చేసారు చికెన్ తీసుకొని. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చాలా టేస్టీగా వండాను. ఒక్కోసారి అయితే ఎంత బాగా టేస్ట్గా చేద్దామని ట్రై చేసినా అస్సలు కుదరదు. ఒక్కోసారి ఎందుకో కానీ సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఈరోజైతే కూర మాత్రం చాలా టేస్టీగా కుదిరిందండి. ఎంత బాగుందో చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ కూడా చాలా బాగుంది. స్పైసెస్ అయితే తక్కువగా వేసి చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఈరోజు. వాళ్ళకైతే కాంబినేషన్గా కొద్ది ఉల్లిపాయ ముక్కలు కూడా కోసిచ్చాను. చక్కగా తిన్నారు. మళ్ళీ ఇంక రేపు ఒక్కరోజే కదా డింపు ఉండేది. ఇంకా ఆదివారం పొద్దున్నే హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడు కదా, సో అందుకే చికెన్ వాడు అడగంగానే తెప్పించేసేసాను. వాడు ఎంతో ఇష్టంగా తిన్నాడు. మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు. ఎప్పుడు కూడా మేము ముగ్గురమే కూర్చొని తింటాం. మా వారైతే ఉండరు. ఆయన షాప్ నుంచి వచ్చేసరికి 10 అయిపోతుంది టైము. మా పిల్లలైతే నిద్రపోతారు. కానీ ఈరోజు వాతావరణం చల్లగా ఉండటం వల్ల, వర్షం పడటం వల్ల ఆయన కూడా మాతో పాటు కూర్చొని అన్నం అయితే తిన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా నలుగురు అన్నం కూర్చొని తినడం అనేది చాలా తక్కువ. ఎంతో హ్యాపీగా అయితే నలుగురం కూర్చొని అయితే చక్కగా అన్నం అయితే తినేసేసామండి. సో హ్యాపీ అన్నట్టు. నాకైతే ఇలాంటి మూమెంట్ అంటే చాలా ఇష్టం. పిల్లలిద్దరూ ఈయన నేను అందరం కూర్చొని అలా తింటూ ఉంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే అన్నం తినేసేస్తున్నాం. నేను కూడా అన్నం పెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఎమ్మీ ఎమ్మీగా ఉంది కర్రీ. చాలా బాగా కుదిరింది. ఫుల్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియో కూడా పెట్టేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.